హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. హోలీ పాడ్యమి రోజు నదీ దీపం ఎలా వదలాలో ఈ రోజు చూపిస్తున్నాను. ముందుగా పసుపుతో అలుక్కోవాలి. మీకు అవకాశంగా ఉంటే గోమయం తలుక్కొని ముగ్గు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. అలా లేని వాళ్ళు ఈ విధంగా పసుపుతోటి అలుక్కొని అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తిక్ ముగ్గు, లక్ష్మీ పాదం ముగ్గు ఇలా వేసుకోవాలండి. మీకు ఏది వస్తే ఆ ముగ్గు వేసుకోండి. ఎక్కువగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటుంటారండి. ముగ్గు వేసుకున్నాక సైడ్ కూడా డిజైన్ వేసుకోవాలండి. సైడ్ డిజైన్ లేకుండా ముగ్గు వేయకూడదు. ఇలా 4 వైపులా ముగ్గు వేసుకోవాలండి. మీకు ఏది వస్తే అది వేసుకోండి. ముగ్గు వేయటానికి కూడా పిండి అయితే చాలా మంచిదండి. ఒకవేళ పిండి సమయానికి లేకుండా ఉంటే ముగ్గు పిండితోనే వేయండి. అంతేగాని ముగ్గు వేయకుండా ఏ పూజలు చేయకూడదండి. ముగ్గు వేసుకున్నాక ఇలా పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకోవాలండి. ముగ్గులో పసుపు కుంకుమ వేసినాక అక్షింతలు పూలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక పెద్ద బేసిన్ పెట్టుకోవాలండి. మీ దగ్గర ఇత్తడి బేసిన్ గాని ఉంటే అది పెట్టుకోండి, చాలా మంచిది. లేని పక్షంలో ఇలా స్టీల్ది పెట్టుకోండి. అందులో ముక్కాల వరకు నీళ్లు పోసుకోవాలండి. శుభ్రమైన జలాన్ని వేసుకోవాలి. ఈ బేసిన్నే మనం నదిగా భావించి అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం అన్ని వేసుకోవాలండి. పూలు కూడా అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చండి. దీనిని ఇప్పుడు మనం నదిగా భావించాలి. కొంతమంది ఈ నదిలో పూల రెక్కలు వేస్తూ అందంగా అలంకరిస్తుంటారండి. పూజలు ఎప్పుడు పూల రెక్కలు వేయకపోవడమే మంచిదండి. పూలు ఉన్నంతలో వేసుకోండి. అందులో కొంచెం నేను గంగా జలం వేస్తున్నాండి. మీ దగ్గరుంటే వేసుకోండి, లేకుంటే పర్లేదు. ఈ నీటిలోకి సప్త నదులని ఆహ్వానం చేయాలండి. గంగే చ యమునే చ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిత సన్నిధం కురు అనే శ్లోకాన్ని చెప్పుకోవాలి. దీపాన్ని వదలటానికి పువ్వు ఒత్తులు తీసుకోవాలండి. 33 ఒత్తులు తీసుకోవాలి. లేకుంటే 11 3గా చేసైనా వదలొచ్చు. లేదంటే ఇలా అన్ని ఒక దగ్గర కలిపైనా వదలొచ్చండి. దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ వాడాలండి. నూనె వేసుకున్నాక ఒత్తికి ఇలా కర్పూరం వెలిగిస్తే ఒత్తి బాగా వెలుగుతుందండి. కొబ్బరి చిప్పకు కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేయాలండి. కొబ్బరి చిప్పలు వదిలితే దీపం మునగదండి. మీ దగ్గర అరటి డొప్పలున్నా అందులోనే వదలొచ్చండి. ఏకహరిత దీపం వెలిగించినాకే నదిలో వదలాలండి. నదిలో పెట్టినాక దీపం వెలిగకూడదు. ఇలా దీపం వెలిగించినాక 3 సార్లు ఇలా కదిలించాలండి, ముందుకు జరిగే విధంగా. ఇలా ముందుకు కదిలించినాక ఒకసారి దీపానికి నమస్కారం చేసుకోవాలండి. దీపానికి కూడా పసుపు కుంకుమ సమర్పించాలండి. ఒక ఆకు ఉంచి అందులోనైనా పసుపు కుంకుమలు వేయచ్చండి. లేదంటే ఇలా నీటిలోనే వేయండి. మన ఇంటి నుండి వెళ్తుంది కాబట్టి పసుపు కుంకుమ ఖచ్చితంగా సమర్పించాలండి. మన ఇంటి ఆడపడుచులాగే భావించాలి. అలాగే వడపప్పు పానకం చలివిడి కూడా ప్రసాదం పెట్టాలండి. చలివిడి వడపప్పు పానకం పెట్టడం వల్ల మన కడుపు చలవ చేస్తుందండి. అలాగే ధూపము హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా హోలీ పాడ్యమి రోజు నది దీపం వదలాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు పెట్టండి. ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే పోలీస్ స్వర్గంకి పోవు కథ కూడా చెప్పానండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.